చెప్తే చెప్పండి. ఏం ప్రాబ్లమ్ లేదు. సార్ మీ పేరు? నా పేరు మురళీకృష్ణ అండి. నేను పట్టుకుంటా. మురళీకృష్ణ అండి. నేను ఆంజనేయ స్వామి టెంపుల్ ప్రెసిడెంట్‌ని. అలాగే కనకనగర్ కాలనీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌ని మాట్లాడుతున్నాను. సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎలా ఉంది సార్? అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏంటి చెప్పండి? చాలా బాగుందండి. ఇంతకుముందు రోడ్స్ అస్తవ్యస్తంగా ఉన్న రోడ్స్ అన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారండి. ఇప్పుడు ఎళ్ళడానికి కూడా హాయిగా ఉంది. చాలా బాగుంది. అంటే ఈ 18 నెలల పరిపాలనలో అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడారు. దాని మీద ఏం చెప్తారు? చాలా తప్పండి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది. చాలా అభివృద్ధి వైపే పయనిస్తుంది. చాలా ఇంతకుముందు కన్నా ఇప్పుడే కూడా వృద్ధి రేటు కూడా బాగా పెరిగింది. మీరు ఇంతకుముందు పాలన కన్నా ఈ పాలన చాలా బాగుందని ఈ కాలనీ ప్రజలు గానీ, ఈ విజయవాడ సిటీ అందరూ కూడా అంటున్నారు సార్. అంటే గతంలో విజయవాడకి ఏదైతే డ్రైన్స్ మున్సిపాలిటీకి సంబంధించిన అంశాల్లో చాలా వెనుకబాటుతనంగా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కూడా చాలా మటికి ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఎలా ఉంది సార్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఈ గవర్నమెంట్ చాలా బాగుందండి. ఇప్పుడు అడిగి లోకల్ ఎమ్మెల్యే గారు కూడా గద్దె రామ్మోహన్ కూడా అడిగి మీకేం కావాలి ఏంటి అని చెప్పేసి అందరూ కూడా అడిగి చక్కగా మాకు అన్ని రకాలుగా కూడా ఈ శానిటరీ కానీ అన్ని విషయాలు కూడా బాగా చేస్తున్నారు. చాలా అద్భుతంగా మా డ్రైనేజ్ కానీ పక్క బల్లివారి వీధి వర్కులు కానీ అలాగే మా కనకదుర్గ నగర్ కాలనీలో డ్రైనేజ్ వర్కులు కానీ అన్నీ కూడా ఫండ్ కూడా 12 కోట్లు శాంక్షన్ అయింది. బ్రహ్మాండంగా చేస్తున్నారండి. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. అంటే మున్సిపల్ ఎన్నికల్లో కోసం టీడీపీ వాళ్ళందరూ ఏకగ్రీవాల కోసం ప్రలోభ పెడుతున్నారని చెప్పి అంటున్నారు. నిజంగా నా పరిస్థితి ఉందంటారా? అస్సలు పొరపాటున కూడా లేదండి. చాలా అద్భుతంగా జరుగుతున్న పాలనండి ఇది. కూటమి ప్రభుత్వంలో చాలా జరుగుతుందండి ఇది. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్‌లో మాట్లాడుతా మన జీఎస్టీకి మనం నష్టపోయింది ఎంత అన్ని వ్యవహారం లెక్కలు మొత్తం చూపించారు. అప్పులు ఎంతుంది? మన మన రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన తప్పులేంటి అన్నీ ఎత్తి చూపారు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఈ గవర్నమెంట్ కాకి లెక్కలు చెప్పడానికి తప్పితే దేనికి పనికిరాదు అని చెప్పి అంటున్నారు. నిజంగానే అయి కాకి లెక్కలు అంటారా? ఇదంతా పొలిటికల్ స్టంట్ అండి. పొరపాటున మాట్లాడడం తప్ప ఇది వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా జరుగుతుందండి. అంటే గతంలో ఏదైతే జీఎస్టీ మనం ఇన్ని కోట్లు నష్టంలో ఉన్నామని చెప్పి చెప్పింది. ప్లస్ మనకి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కూడా చాలా అలసత్వం వహించింది గత గవర్నమెంట్‌లో. ఈ గవర్నమెంట్‌లో ఏమన్నా అలసత్వం వహిస్తుందా? లేకపోతే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందంటారా? బ్రహ్మాండంగా ఈ కూటమి ప్రభుత్వం ఫండ్స్‌ని తీసుకురావడానికి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నారండి. చాలా అద్భుతంగా నడుస్తుందండి. అదేవిధంగా చూసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో మెడికల్ కాలేజీలు గత గవర్నమెంట్‌లో ఉండంగా తీసుకొచ్చారు. అయి మేము కంప్లీట్ చేసాం. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏం చేయట్లేదు. ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రైవేట్ విద్యార్థులు కూడా నష్టపరుస్తున్నారని చెప్పి అంటున్నారు. నిజంగానే అది చేస్తుందంటారా? లేదండి అసలు కూడా. ఎందుకంటే మా అమ్మాయి కూడా డాక్టర్ చేస్తున్నారు. అన్ని చోట్ల బానుందండి. ఇప్పుడు వచ్చిన ఈ కూటమి గవర్నమెంట్‌లో ఏ ఇబ్బంది లేకుండా బానే జరుగుతుందండి. అంటే ప్రైవేట్ పరం చేయటానికి తప్పు అన్నట్టుగా మేము కోడి సంతకాలు సేకరణ చేస్తున్నాం. ఈ గవర్నమెంట్‌కి అగైనెస్ట్‌గా మేము కేసులు వేస్తామని చెప్పి అంటున్నారు. ఇయన్నీ ట్రాష్ అండి. కావాలని చేయడం తప్ప ఏదో ప్రతిపక్ష నాయకులు మాటలు తప్ప ఉపయోగం లేదండి. అంటే ప్రజల పక్షాన ఉండాలనుకున్నారు, లేరనుకోవచ్చు అంటారా? ప్రజల పక్షానే కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా వర్క్ చేస్తుందండి. అదేవిధంగా చూస్తుంటే పరకాణ ఇష్యూలో ఏదైతే దొంగతనం చేసాడో అతను నేను దొంగతనం చేశానని చెప్పి అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయినా చిన్న దొంగతనమే కదా, అది పెద్ద ఇష్యూ కాదు కదా అని చెప్పి మాట్లాడు. దాని గురించి మీరు ఒక భక్తుడిగా ఏమంటారు? అది చిన్న దొంగతనం ఎలా అవుతుందండి? దొంగతనం చేసినప్పుడు దొంగతనమే కదా! అట్లా ఎందుకు ఉంటుందండి? అంటే మరి ఆయన చిన్నది ఇష్యూ అంటున్నాడు కదా, దాని వెనక ఏముందంటారు? ఏముందండి వైసీపీ గవర్నమెంట్, వైసీపీ వాళ్ళే ఉన్నారండి ఇదంతా కూడా. ఉమ్. మరి అదేవిధంగా ఏదైతే తిరుపతి లడ్డు వ్యవహారం కూడా ఏదైతే సిట్ వేసారో సిట్ కూడా ఒక కంక్లూజన్కి వచ్చింది. దాంట్లో వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కల్తీ జరిగిందని చెప్పి నిర్ధారణకు వచ్చింది కదా, దాన్ని ఎలా చూస్తుంది? అది నిర్ధారణ జరిగింది తర్వాత ఆ గవర్నమెంట్‌లో జరిగిందని చాలామంది అన్నారండి. కానీ తిరుమల లాంటి కొండ మీద ఇలాంటివి జరగడం చాలా బాధాకరం అండి. అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చర్యలు ఉంటాయని మీరు ఎలా చూస్తారు? అది చాలా దారుణం అండి. భక్తులకి ఇబ్బంది కలిగే కార్యక్రమం చేయడం అనేది ఏ గవర్నమెంట్ అయినా కరెక్ట్ కాదండి. అప్పుడు జరిగింది చాలా పొరపాటండి. మరి ఎందుకని వెనకేసుకొస్తున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? అలాంటి తప్పులు జరిగినప్పుడు తప్పులను ఒప్పుకోవచ్చు, లేదా దాన్ని సరిదిద్దుకుంటామని చెప్పొచ్చు. కానీ ఇక్కడ ఒక వర్గానికి సంబంధించిన, లేకపోతే ఒక కులానికి సంబంధించిందో, లేకపోతే ఒక ఒక మనోభావాలకు సంబంధించిన వ్యవహారాల్లో ఆయన అలా వ్యంగ్యంగా మాట్లాడుతాను ఎలా చూడొచ్చు అంటారు? ఇది కరెక్ట్ కాదండి. ఇది మంచి పద్ధతి కాదండి.